సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, ఆస్క్ క్వశ్చన్స్ టు యువర్ ఫ్రెండ్స్, ఆస్క్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. అంటే మొదటి రెండు సాధ్యమైతేనే మూడోది అవుతుంది సార్. వాడు ప్రిపేర్ అయ్యి వెళ్తే నేను ఇప్పుడు జాగ్రత్తగా వినేది ఇది ఫలానా లాగా ఉపయోగపడుతుంది అని వాడు గ్రహించగలిగితే, అవును కదా, మీరు వద్దన్నా కానీ వాడు క్వశ్చన్ చేస్తాడు. కరెక్ట్. మీరు ఒక మంచి పాయింట్ తీసుకొచ్చినారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆస్క్ క్వశ్చన్స్ అన్నాం అనుకోండి, ఈ ఫస్ట్ రెండు విషయాలు చేయని వాళ్ళు మూడోదానికి రాలేరు. మూడోదానికి రాలేకపోవడం కాకుండా ఏం చేస్తారంటే దే ఆస్క్ క్వశ్చన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆస్కింగ్. అంతే, దానికి పర్పస్ ఉండదు. అడగాలని అడగడం వేరు, అవసరం కొద్దీ అడగడం వేరు. ఎస్. ఉత్తి ఏదో అడగాలని అడిగితే ఏముంటుంది, దాంట్లో ఏముండదు, క్వశ్చన్కి వెయిట్ ఉండదు, చెప్పే వాళ్ళకి కొంచెం అబ్బా ఏదో అడుగుతున్నారులే అనిపిస్తుంది. గురువుగారు చెప్పిన జవాబు వల్ల వాడు లాభాన్ని పొందాలి. ఎగ్జాక్ట్లీ. సో థర్డ్ పాయింట్ ఏంటి, ఆస్క్ క్వశ్చన్స్. ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అడగట్లేదు అంటే ఒక డేంజర్. అది ఏంటి అంటే యు ఆర్ బిలీవింగ్ ద టీచర్ బ్లైండ్లీ. అదొకటి. అంతే. అంటే ఆయన ఏం చెప్తే అదే అక్కడ రాసుకుంటూ పోతారు, మనం రాసుకుంటూ వస్తామని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ ఏమన్నా ఇస్తారేమో అని. చూడండి, అప్లికేషన్ ఉన్నప్పుడు మన క్లాసులో 100 ప్రాబ్లం చేస్తే మనకు అక్కడ వచ్చేది 101st ప్రాబ్లమే వస్తుంది, దాంట్లో ఏం రాదు, సిమిలర్గా వస్తాయి. సో ఒక కంప్లీట్ అవగాహన, అండర్స్టాండింగ్ పెరగాలి అంటే క్వశ్చన్స్ అడగాల్సిందే. ఎస్పెషలీ ఒక మంచి టీచర్ ఏం చేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ని డంప్ చేస్తూ వెళ్ళరు. వాళ్ళ లెస్సనే క్వశ్చన్స్ని ప్రొవోక్ చేసేలాగా ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ప్రొవోక్ చేసేటట్టుగా లెసన్ చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ రాలేదు అంటే ప్రొవోక్ చేసేటట్టుగా అంటే ఉద్దేశం ఏంటి అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఒక చిన్నగా వదిలేస్తాను అక్కడ రీజనింగ్లో, ఒక లూప్ హోల్ వదిలేస్తా. ఎందుకంటే నేను టెస్ట్ చేస్తాను పిల్లలు అసలు అర్థం చేసుకుంటున్నారా లేదా అని. అప్పుడప్పుడైతే ఇంకో ట్రిక్ కూడా చేస్తాను, తెలుసా మీకు, తప్పుగా చెప్తాను. ఎందుకంటే వీ నీడ్ టు బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. అంటే పిల్లలు వింటున్నారా పంటున్నారా తెలుసుకోవాలి. అంతే. పండుకోవడం అంటే ఎంటరింగ్ ఇన్ టు ద కంఫర్ట్ జోన్. అవును. సో ఆ క్వశ్చన్ అడగకపోతే వాళ్ళకి అర్థమైనట్టుగా కాదు. అంతే. అయితే మామూలుగా మనం పుట్టినప్పటి నుంచే క్వశ్చన్స్ అడగడం అలవాటు ఉంటుంది మనకి. అమ్మను నాన్నను మనం విసిగిస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ విద్యా విధానంలో స్కూల్ విద్యలోకి హై మనీ వచ్చిందో, అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మార్కులు చూపెట్టే కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, టీచర్స్ రావడము, కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అదే ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో రావడము, పిల్లలు అదే ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్లో వాంతి చేసుకోవడం, అంతే, మార్క్స్ చూపెట్టడం. దీనివల్ల ఏమైందంటే ఆ క్వశ్చనింగ్ అలవాటు మరుగున పడ్డది. అంతేకాకుండా ఎవరైనా ఆన్ అండ్ ఆఫ్ పిల్లలు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఈ టీచర్స్ కూడా చెప్పే ఓపిక లేక, చెప్పే సామర్థ్యం లేక కూర్చోమను. అంతే. దీనివలన క్వశ్చన్స్ పిల్లలు అడగలేకపోతున్నారు. తర్వాత ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి పిల్లల్లో. పర్ఫార్మెన్స్ ఫియర్ ఉంటుంది. నేను క్వశ్చన్ అడిగితే ఇది సిల్లీ క్వశ్చన్ అనుకుంటారేమో అని ఒకటి. నేను క్వశ్చన్ అడిగితే పక్క వాళ్ళని గేలి చేస్తారేమో అని పిల్లలు చేస్తుంటారా, పెద్ద నువ్వేంటిరా ఏదో అడుగుతున్నావు అని. ఇవి కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏమైంది అంటే ఈ క్వశ్చనింగ్ అనేది పోయింది. నాకైతే ఆనెస్ట్గా చెప్తున్నాను శ్రీనివాస్ గారు, పిల్లలు క్వశ్చన్స్ లేకుండా క్లాస్ చెప్తుంటే నాకు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఐ లీవ్ రూమ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. దాన్ని నేను ప్రొవకేటివ్ టీచింగ్ అంటాను. అయితే ఇది ఇట్లా చేయడానికి టీచర్ కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇష్టం ఉండాలి దాని మీద. సో ఈ క్వశ్చన్ అనేది పిల్లవాడు రేజ్ చేసినాడు అంటే తప్పకుండా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఎక్కడో ఒక ఇబ్బంది కలిగింది, ఈ ఇబ్బందిని నివృత్తి చేసుకోవడానికి క్వశ్చన్ అడుగుతాడు. డౌట్స్ అడగడం కొంచెం వేరే ఉంటుంది మళ్ళీ. బట్ క్వశ్చనింగ్, డౌట్ కూడా ఒక రకమైన క్వశ్చనింగే, కానీ క్వశ్చనింగ్ ఈజ్ యాక్చువల్లీ క్రియేటివిటీ ఓరియంటెడ్. ఎస్, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ది టీచర్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇంప్రూవింగ్ యువర్ అండర్స్టాండింగ్. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లలు క్వశ్చన్ అడగకపోతే ఇంకొక డేంజర్ ఉంది, టీచర్స్ లేజీ అవుతారు. నిజమే సార్. కదా.
చెప్పి అంటే చెప్పింది ఎర్రర్స్ నేను చెప్తుంటారు కదా. కొత్తగా క్వశ్చన్ అడగలేదు అనుకోండి, ఏముంటుంది, క్లాసులో వచ్చి ఏదో చెప్తుంటారు, మైండ్లో ఏదో రియల్ ఎస్టేట్ గురించో లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆలోచించుకొని చెప్పే టీచర్స్ ఉన్నారు. బట్ స్టూడెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్ యాక్టివేట్ అవుతారు. అప్పుడు విషయం కులంకషంగా అర్థమవుతుంది. అంటే క్లాస్లో స్టూడెంట్ ఎంత అలర్ట్గా ఉంటాడో టీచర్ కూడా ఉండాల్సి, అంత అలర్ట్గా ఉంచాలి స్టూడెంట్స్ ఉంచాలి. ఎగ్జాక్ట్లీ. అంటే స్టూడెంట్స్ ఉంచాలని స్టూడెంట్స్ ప్రశ్నలు అడిగేట్టు చేసి వాళ్ళను టీచర్ అలర్ట్లో ఉంచాలి, వాడు ప్రశ్నలు అడిగి టీచర్ని అలర్ట్లో ఉంచాలి. ఉంచడం ఇప్పుడు ఈ 3 విషయాలు జరిగినాయి అనుకోండి, 30% లెర్నింగ్ అయిపోయింది. బ్యూటిఫుల్. మీకు ఇక్కడ సృజనాత్మకత వచ్చేసారు. నేను 10 పాయింట్స్ పెట్టినా కదా, ఈచ్ పాయింట్ ఒక 10% లెర్నింగ్ ఇవ్వండి. బ్యూటిఫుల్. 30% అయిపోయింది. 30% లెర్నింగ్ అయిపోయింది. ఓకే సార్. అవును సార్.